వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి అరటికాయ రెసిపీని చేయబోతున్నానండి. ఒక కడాయి పెట్టుకొని అరటికాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. నూనె వేడి చేసుకున్న తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. తర్వాత అవి వేగుతుండగానే ఆవాలు, జీలకర్ర కొంచెం వేసి వేయించుకోవాలి. పప్పులు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ ఉంటాయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు సన్న సెగ మీద మగ్గనిచ్చుకుంటే మాడిపోవండి, చాలా దూరగా వేగుతాయండి. చాలా క్రిస్పీగా కూడా అవుతాయి అరటికాయ ముక్కలు, చాలా బాగుంటుందండి. తర్వాత మనము కారము, ధనియాల పొడి వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదండి, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా అరటికాయ ఫ్రైకి ఎండు కొబ్బరి పొడిని వేయాలండి. అవి కొంచెం మగ్గుతూ ఉండగానే మగ్గినాయండి, బాగా ఎర్రగా దూరగా అయినాయి. చూడండి ఎంత బాగా కలర్, మంచి కలర్ వచ్చింది. తర్వాత ధనియా అంటే కొత్తిమీరను వేసుకోవాలండి. వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు అరటికాయ ఫ్రై. చాలా బాగా ఉంటుందండి టేస్ట్.